దేవుని అతి పరిశుద్ధమైన నామానికి మీ అందరికీ వందనాలు, శుభాలు. అందరూ బాగున్నారమ్మా? దేవాదేవుడు మరొక నూతన దినం దయచేసిన దేవాదేవునికి వందనాలు చెల్లించుకుంటూ ఈ దినపు వాగ్దానం ధ్యానించుకుంది. ఈ దినపు వాగ్దానం, మీరు బలహీనులు కాక ధైర్యం వహించడి. 2వ దినవృత్తాంతంలో 16:7 ఈ మాట రాయబడింది. మనం బలహీనులు కాక అంట ధైర్యం వహించమంట, అప్పుడు మీ కార్యములు సఫలమవుతాయి. మనం ఎప్పుడు ఏదైనా సమస్య వచ్చినా కృంగిపోతూ ఉంటాం. మనం జీవితంలో కృంగిదలకిపోయి ఉంటున్నాం. అవిశ్వాసం వచ్చేద్ది. అనేక మంది మనకి విశ్వాసం కలిగి మాటలు చెప్పరు. అవిశ్వాసం అంటే ఇది జరుగుతుందా, మీకు జరగదంటారు. అలాంటి సమయం మనం బలహీన కాక ధైర్యం వహించమంటున్నాడు దేవుడు. మా దేవుడు సజీవుడు, జీవంగాడు, మాట్లాడేవాడు. మా దేవుడు నిత్యంగా సహాయం చేస్తాడు. ఒక నిరీక్షణ కలిగి ఉన్నప్పుడు నిత్యంగా మీ కార్యములు సఫలమవును గాక. మన ఏదైనా సమస్య వచ్చినప్పుడు, ఇరుకులు వచ్చిన, ఇబ్బందులు వచ్చినా మనం కృంగిపోతూ ఉంటాం, బలహీనలు అయిపోతాం. మనం ఎంతగానో వేదన చెందుతుంటాం. ప్రార్థన మందిరానికి వెళ్ళాం, ప్రార్థన చేసుకోము, ఆత్మీయ స్థితిని మెరుగుపరచుకోము. ఆత్మీయ స్థితిని బలహీనపరుస్తుంది సైతాను. కాబట్టి సైతాను మనకు త్రోవ ఇవ్వకుండా మన ఆత్మీయంగా ధైర్యం, మా దేవుడు కార్యం చేయడం ఒక ధైర్యం నిలబడితే దేవుడు మన కార్యాలు సఫలం చేస్తారు. కాబట్టి ఇదన్న వాగ్దానం, సహోదరుడు సహోదరి, మీరు కృంగిదల పోకుండా, బలహీనం కాకుండా ధైర్యం వహించండి. దేవాది మీ కార్యం సఫలం చేసి మేము నూతన పరుస్తాడు. కాబట్టి కృంగిదల నుంచి జయించి కృప దేవుడు మీకు దయచేయను కాక, ధైర్యపరిచాత్మ ఇచ్చి దేవుడు మీ కార్యమన్నింటిలో దేవుడు తోడుగుండి దీవించి ఆశించి కృప దేవుడు దయచేయను గాక. ఏ విషయంలో కృంగిపోతున్నావు, ఏ విషయంలో బలహీన అయిపోతున్నావు, ఆ విషయాన్ని బట్టి ప్రార్థన దేవుడు నేను బలపరచును గాక. ఈ దినమంతా దేవుడిని తన కృపలో నేను భద్రపరిచి కాచి కాపాడును గాక. ఈ వాగ్దానం బట్టి ప్రార్థించే దేవుడు నిన్ను కుటుంబాన్ని జయించే కృప దయచేయను గాక. ఆమె ఈ సమయంలో మీ కొరకు ప్రార్థిస్తాను. మీరు కూడా నాతో ప్రార్థన. సర్వాధికారి మహాగణుడు కృపగలేసు కార్యక్రమం కలుతండి, నీకే వందనాలు, స్తోత్రాలు. మరొక నూతన దినం దయచేసి ఈ దినమంతా మమ్మల్ని మా చేతి బంధు ఉంచి మా యజమాని తోటి పని వల్ల అందరితో సమాధానం వెళ్ళే బ్రతుకుల్లో జయాన్ని విజయాన్ని దయచే. పని భారం ఒత్తిడి లేకుండా సహాయం చేయండి. బలహీనంగా ముట్టండి స్వస్థం, హాస్పిటల్ ఐసీలు ముట్టండి స్వస్థపరచండి. కుటుంబ సమస్యల ద్వారా విడుదల దాచి, అప్పుల బంధకాన్ని విడిపించండి. తాగుడు వ్యసనాలు దూరపరిచి, ఈరోజు పుట్టినరోజు పెళ్లి రోజు జరుపుకున్న బిడ్డలను దీవించండి, ఆశ్రయించి కృప చూపించమని మిమ్మల్ని మీరు మహిమపరచుకోండి. ఇది మనమంతా మీరు ఎక్కల చెట్టు భద్రపరిచి దాచి కాచి కాపాడమని మీకే మహిమ ఘనత ప్రభావం పొందుకొని యేసు పరిశుద్ధ నామమున తండ్రి, ఆమేన్. అందరికీ వందనాలు. దేవుడు మిమ్మల్ని కుటుంబాన్ని దీవించును గాక. ఆమేన్. ప్రభువు నామంలో ఈ వీడియో వీక్షించిన ప్రతి ఒక్కరికి జీసస్ స్వస్థత ప్రార్థన మందిరం వారి ప్రత్యేక వందనాలు తెలియజేసుకుంటున్నాము. మరి ఇంకెన్నో సందేశాలు, వీడియోలు, సంఘ కార్యక్రమాలు మీకు అందుబాటులోకి రావడానికి పక్కనే ఉన్న సబ్స్క్రైబ్ బటన్ని ప్రెస్ చేసి బెల్ ఐకాన్ని కూడా ప్రెస్ చేయాల్సిందిగా కోరుకుంటున్నామండి.